జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాలను బాధలను మోసుకొచ్చేది కాలమే, తీసుకుపోయేది కాలమే, మనది ప్రయాణం మాత్రమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 21, 2025, సోమవారం. తిథి ఏకాదశి. ఉదయం 9:38 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి. రాత్రి 9:07 వరకు, తదుపరి మృగశిర. యోగము వృద్ధి. సాయంత్రం 6:39 వరకు, తదుపరి ధ్రువ. కరణం బాలవ. ఉదయం 9:38 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:21 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం రాత్రి 2:50, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:34. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. వర్జము మధ్యాహ్నం 1:42 నుండి 3:11 వరకు. తిరిగి రాత్రి 2:19 నుండి 3:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:09 నుండి 7:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. శుభ గడియలు ఉదయం 5:45 నుండి 7:20 వరకు. జూలై 21, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. ఉదయం 9:38 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. సోమవారం ఏకాదశి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు మధ్యాహ్నం 1:13 వరకు ఉంటాయి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు రోహిణి, మృగశిర. ఈ 2 నక్షత్రాలు సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం ఈ రోజు అంతా ఉంటుంది. అయితే ఈ యోగ సమయంలో ఏదైనా దుర్ముహూర్తం కలిస్తే దుర్ముహూర్తం పోను మిగిలిన సమయాన్ని వినియోగించుకోవడం మంచిది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలని సంకల్పిస్తే గనుక ద్వాదశి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు పూర్తయిన తర్వాత నుండి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు.
కామ్య ఏకాదశి. ఆషాఢ బహుళ ఏకాదశిని కామ్య ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త కోరికలు తీరుతాయని నమ్మకం. జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం. 1960వ సంవత్సరంలో ప్రపంచ దేశాలలో మొదటి మహిళా ప్రధానిగా సిరిమావో బండారు నాయకే గారు శ్రీలంక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సినీ నటులు శివాజీ గణేశన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 21 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం మంచిది. వృషభ రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహరాశి ధైర్యంగా ఉండాలి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులా రాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి దైవ బలం రక్షిస్తుంది. మీన రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.